హే గైస్, స్విగ్గీ 100 days మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 60. ఇప్పుడు టైం 7:19 అవుతుంది. లాగిన్ చేసేద్దాం. ఇప్పుడైతే లాగిన్ చేసిన ఇంకా ఇక్కడ ఆర్డర్ పడుతుంది లేదంటే లేదు. సో జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా గాయస్, ఫస్ట్ ఆర్డర్ లక్ష్మీ టిఫిన్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో పికప్ చేసేసుకొని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కేబిఎస్పి వెళ్ళాలి. 6th phase 54 రూపీస్ వేసిండు. 9 రూపీస్ రిటర్న్ యాక్సెప్ట్. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా. ఇడ్లీ ఇంకా దోశ. వర్షం అయితే పడట్లేదు కానీ వెదర్ కూల్గా ఉంది. ఇట్లే ఉంటే బాగుండే, వర్షం పడకుండా వెదర్ మాత్రం కూల్గా కానీ ఉంటుంది. అది అరే ఇదేంది రావట్లేదు. ఓయ్ రైట్, చలో వెళ్ళిపోదాం. ఇంకా లొకేషన్కి అయితే వచ్చేసినాం మామ. ఇక్కడ ఎంట్రీ చేయించుకొని వెళ్ళిపోదాం. ఓటీపీ ఓడియమ్మ. నెక్స్ట్ ఆర్డర్ ఎంట్రా ఇక్కడ నుండి గుంజిండు. ఇంకేపిహెచ్పిలో ఉన్న ఇక్కడ నుండి చందనాయక్ తాండాలో స్వచ్ఛ ద సౌత్ ఇండియన్ కేఫ్ ఆడికి గుంజిండు. 41 రూపీస్. సరే యాక్సెప్ట్ చేసేద్దాం. ఏం చేసేది లేకుంటుంది. ఇంకా మార్నింగ్ రిజెక్ట్ కొడితే బాగా సతాయిస్తాడు మళ్ళీ. బ్యాచ్ ఆర్డరా 10 రూపాయలు ఇది. ఓకే, ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నాడు రెస్టారెంట్. సరే రీచ్డ్ కొట్టేసి ఓ షర్ట్ ఈ కొత్త అప్డేట్ వచ్చింది. దీని అమ్మ బ్యాగు, టీషర్టు, మొహము అన్నీ కలిపి ఫోటో దిగాలి. ఇదంతా సిగ్గాడు కొత్త మాగం చేస్తున్నాడు అంతా. 2 ఆర్డర్లు పికప్ అయితే చేసేసుకున్నా. ఇవి హైటెక్ సిటీలో ఇవ్వాలి, 2 దగ్గరనే ఇవ్వాలి. బ్యాగ్లో పట్టట్లేదేంటి, ఇట్లా మడిపేద్దాం. డెలివరీ కంప్లీటెడ్. అసలే ఇంకా వర్షం పడుతుందంటే మళ్ళీ దీంట్లో ట్రాఫిక్. వర్షం పడుతున్నప్పుడు ట్రాఫిక్ ఉంటే చిరాకు లేస్తుంది మనిషికి. కింద బురద ఉంటుంది, చీదర్ అవుతుంటుంది. అదే బయట వర్షం ఎక్కువైంది. సో కెమెరా అయితే తీసేసి బ్యాగ్లో పెట్టేద్దాం. ప్లీజ్. అమ్మయ్యా, ఫైనల్లీ ఎండలేని మావా. 3 రోజుల తర్వాత ఈరోజు సూర్యాగ్రహణం చూస్తున్నా. అమ్మా, ఈ ఎండను చూస్తుంటే అదేదో నా జీవితంలోకి వెలిగొచ్చినంత ఫీలింగ్ వస్తుంది. వీడేంటి మావా ఇంత లాంగ్ వేసిన ఆర్డరు. నేను మస్జిద్ బండలో ఉన్న ఇక్కడ నుండి ఆర్డరు హైటెక్ సిటీలో పికప్ చేసుకొని మణికొండ పోవాలి. బా 114 రూపీస్ వేసాడు. 114. చేసేదేముంది, ఇక కన్ఫర్మ్ చేయాలి, తప్పదిగా. అట్లా ఇట్లా పడి ఆర్డర్ అయితే డెలివరీ చేసినాము. 16 ఆర్డర్లు అయినాయి. 18వ ఆర్డర్ 100 రూపాయలు వేసి ఈ ట్రూ బ్లాక్ స్పెషాలిటీ కాఫీ నుంచి తీసుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. లాంగ్ దొబ్బుతున్నాడు ఆర్డర్లు మొత్తం బాగా. ఈరోజు అయితే 12 తర్వాత మొత్తం లాంగే వేసేస్తున్నాడు. ఆర్డర్ అయితే ఓకే, పికప్ అయిపోయింది. ఇది తీసుకెళ్ళి దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓఆర్ఆర్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ఇవ్వాలి. ఏంటి మావా ఇంత ట్రాఫిక్ అయింది ఇడా? జస్ట్ ఒక్క స్కూల్ వల్ల ఇంత ట్రాఫిక్ అయింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే మొత్తం కార్లన్నీ రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోయారు. దీనివల్ల మొత్తం ట్రాఫిక్ వెనకాల మొత్తం ఆగిపోయింది. ప్లీజ్. ఇచ్చేసాడయ్యా, 40 ఇచ్చేసిండు రిటర్నర్ని. అన్లాక్. ఇప్పుడు ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి
హైటెక్ సిటీ దాకా ఖాళీ వెళ్ళాలి, ఆర్డర్ వేయడు ఏమేయడు. సో ఇంకా అన్నీ మూసుకొని వెళ్ళిపోదాం. టైం 2:44 అవుతుంది, 2:54 అవుతుంది. ఇంకా 3:40 వరకు లాగిన్లో ఉండాలి. అంటే 3:40 వరకు లాగిన్లో ఉండి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని 2 hours తినేసి వస్తా అనమాట మళ్ళీ 6కి. 2 hours later. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది మామ. మధ్యలో 2 hours బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్డర్ అయితే వచ్చేసింది. 44 రూపీస్ వేసి మెక్డొనాల్డ్స్ నుంచి వేసిండు. ఇది ఎటు తీసుకెళ్ళాలి? రోడ్ నెంబర్ 70 జూబ్లీ హిల్స్. సరే వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. పికప్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మామ. జర్నలిస్ట్ కాలనీలో వేయాలి, రోడ్ నెంబర్ 70. చలో వెళ్ళిపోదాంలే. ఈ కస్టమర్లతో పర్షాన్ ఉంటుంది రా బాబు. అడ్రస్ ఏమో ఇది పెట్టారు, కాకపోతే వాళ్ళు ఉండేది అక్కడ. అడ్రస్ సరిగ్గా పెడితే అయిపోతుందిగా. ఇక్కడ 10 minutes వేస్ట్. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ చూద్దాం. నెక్స్ట్ ఆర్డర్ షవర్మా హబ్లో పికప్ చేసేసుకున్నామా. ఇది వచ్చేసి మాదాపూర్ డిమార్ట్ బిల్డింగ్లో ఇవ్వాలి. ట్రాఫిక్ అయిపోయింది మొత్తం. టైం అయిందిగా ఆఫీస్లో వదిలేసే టైం. సో మొత్తం ట్రాఫిక్ అయింది. మనం ఈ గల్లీలో నుంచి వెళ్ళిపోదాం. అటు నుండి పోతే ఇరుకుతాం అక్కడ ట్రాఫిక్లో మళ్ళీ. అప్కాయచ్చు. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి హైటెక్ బావర్చి నుంచి బ్యాచ్ ఆర్డర్ అవ్వడం. ఈ 2 ఇచ్చేస్తే 27 ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా 6 ఆర్డర్స్ పెట్టాల్సి ఉంటుంది 33కి. చూద్దాం. టైం వచ్చేసి 8:52 అవుతుంది. 11 లోపు అయితే లేదో చూడాలి మరి. ఆర్గా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు లోపల. టైం వచ్చేసి 11 అవుతుంది మామ. ఇది 32 ఆర్డర్. ఇది డెలివరీ చేసిన తర్వాత ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి. కస్టమర్కి కాల్ చేసి 10 నిమిషాలు అవుతుంది డిలైట్ కంపెనీ దగ్గర. వస్తా అన్నది ఇంకా రాలేదు. నేను వీళ్ళు లేట్ చేస్తారని చెప్పి కొంచెం ముందున్నప్పుడే లొకేషన్కి కొంచెం 5 minutes ఉంటా అనగానే కాల్ చేసి చెప్పిన లొకేషన్లో ఉన్నా అని చెప్పి. ఆమె వస్తున్నా అని చెప్పింది, ఇంకా రాలే. ఎంతసేపు చెప్తుందో మరి. ఇక్కడ ఒక ఆమె వస్తుంది. ఆమెనేనా బ్యాగ్ వేసుకొని వస్తుందంటే కాదు. అనుష్క ప్లేజర్. అమ్మయ్యా, ఫైనల్లీ మన డ్యూటీ అయితే అయిపోయింది మామ. ఈరోజు 1593 అన్న ఆర్డర్ ఎర్నింగ్స్, ఇంకా 475 ఇన్సెంటివ్ మొత్తం కలిపేసుకుంటే 2068 రూపాయలు అవుతాయి. టైం వచ్చేసి 11:33 అయింది. ఇప్పుడు లాగౌట్ చేసిన. ఇప్పుడు బంద్ చేస్తే ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 12 అవుతుంది. సో ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. అరే ఏంటి దీని అమ్మ, వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తగ్గింది అనుకున్నా, పడకే. నేను రూమ్కి వెళ్ళేంత వరకన్నా కొంచెం ఆగవే. పొద్దున్నుంచి తడవకుండా ఇప్పుడు తడిస్తే మొత్తం ఆగమాగం అయిపోతా నేను. వర్షం తగ్గేలోపు తొందరగా రూమ్కి అయితే లాగెత్తాలి. ఓకే గైస్, బాయ్.